హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని నివ్వెరపోయేలా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ సిలిండర్ పరికరాల వ్యాపార ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్ పిఎస్ పరిధిలో ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకుని 190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 23 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్ కు చెందిన మహేష్, మహిపాల్ అనే ఇద్దరు అంతరాష్ట్ర నిందితులు హైదరాబాద్ లో అధిక ధరలకు హెరాయిన్ విక్రయిస్తున్నారని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. నిందితులిద్దరూ నేరేడ్మెట్ ప్రాంతంలో స్థిరపడి వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడంలో రకరకాల మార్గాలు వెతుకుంటున్నారు. నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసేవారుగా పనిచేస్తున్నారు. ఆ గ్యాస్ రిపేర్ కి సంబంధించిన పరికరాల్లో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎవరికి కొంచెం కూడా అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ వాల్వుల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్యాస్ సిలిండర్ సంబంధించి కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారన్నమాట. ఇలా ప్యాక్ చేసేసి ఇటువంటి కవర్ లో పెట్టి అడ్రస్ పంపిస్తారు. ఈ డ్రగ్స్ ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరి కోసం తెస్తున్నారు లాంటి వివరాలను నిందితుల నుంచి సేకరించే పనిలో ఉన్నారు రాచకొండ పోలీసులు.